ఒకప్పుడు కొండలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో సిండ్రెల్లా అనే దయగల అమ్మాయి నివసించేది. ఆమె తన సవతి తల్లి లేడీ గెర్ట్రూడ్ మరియు ఇద్దరు సవతి సోదరీమణులు డైసీ మరియు లిల్లీతో నివసించింది. సిండ్రెల్లా రోజులు అంతస్తులు తుడుచుకోవడం నుండి తోటపని వరకు పనులతో నిండిపోయాయి. ఆమె అంతులేని పనులు ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు మరియు ఆమె హృదయంలో పాట ఉంటుంది. ఒకరోజు ఆ ఊరికి ఒక రాజ ప్రకటన వచ్చింది. రాజకుమారుడు రాజ్యంలోని కన్యలందరినీ ఆహ్వానిస్తూ కోటవద్ద ఒక గొప్ప బంతిని నిర్వహిస్తున్నాడు. సిండ్రెల్లా యొక్క సవతి సోదరీమణులు ప్రిన్స్తో కలిసి డ్యాన్స్ చేయాలని మరియు ఖరీదైన గౌన్లు ధరించాలని కలలు కంటున్నారు. రోజులు గడిచేకొద్దీ లేడీ గెర్ట్రూడ్ మరియు ఆమె కుమార్తెలు బంతి కోసం సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. వారు ఖరీదైన దుస్తులు కొన్నారు, వారి నృత్య కదలికలను అభ్యసించారు మరియు యువరాజు గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. అయితే సిండ్రెల్లాకు బంతికి హాజరయ్యేందుకు ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ లేదా క్యారేజ్ లేదు. అయినా అద్భుతాలు జరుగుతాయని నమ్మి ఆశగా ఉండిపోయింది. బంతి రాత్రి సిండ్రెల్లా పొయ్యి దగ్గర కూర్చుని మినుకుమినుకుమనే మంటలను చూస్తోంది. అకస్మాత్తుగా నీడలో నుండి ఒక సున్నితమైన స్వరం మాట్లాడింది. అది ఆమె అద్భుత గాడ్ మదర్, మెరిసే కళ్లతో దయగల వృద్ధురాలు. నా ప్రియమైన సిండ్రెల్లా, అద్భుత గాడ్ మదర్ చెప్పింది, నేను మీ కోరికను విన్నాను. నా మంత్రదండంతో మీరు బంతికి వెళతారు. మాయాజాలం యొక్క సుడిలో సిండ్రెల్లా యొక్క పాత దుస్తులు నక్షత్రాల వలె మెరుస్తూ అందమైన గౌనుగా రూపాంతరం చెందాయి. ఆమె అరిగిపోయిన బూట్లు చంద్రకాంతిలో మెరుస్తున్న గాజు చెప్పులుగా మారాయి. గుర్తుంచుకో నా బిడ్డ, అద్భుత గాడ్ మదర్ హెచ్చరించింది, అర్ధరాత్రి మాయాజాలం మసకబారుతుంది. మీరు అర్ధరాత్రికి ముందు బంతిని వదిలివేయాలి. కృతజ్ఞతతో సిండ్రెల్లా తన అద్భుత దేవతకి కృతజ్ఞతలు తెలుపుతూ కోటకు బయలుదేరింది. ఆమె రాగానే యువరాజు ఆమె అందానికి, దయకు మైమరచిపోయాడు. వారు కలిసి నృత్యం చేశారు మరియు ఒక క్షణం ప్రపంచం మాయాజాలం అనిపించింది. గడియారం అర్ధరాత్రి కొట్టినప్పుడు సిండ్రెల్లా అద్భుత గాడ్ మదర్ యొక్క హెచ్చరికను గుర్తుచేసుకుంది. ప్యాలెస్ మెట్లపై ఒక్క గాజు చెప్పును వదిలి ఆమె వేగంగా వెళ్లిపోయింది. మరుసటి రోజు యువరాజు తన హృదయాన్ని దొంగిలించిన రహస్యమైన కన్య కోసం రాజ్యాన్ని శోధించాడు. అతను ప్రతి కన్యపై గాజు స్లిప్పర్ను ప్రయత్నించాడు, కాని అది సిండ్రెల్లా పాదాలకు మాత్రమే సరిపోతుంది. సిండ్రెల్లా తన నిజమైన రూపంలో కనిపించినప్పుడు యువరాజు తన నిజమైన ప్రేమను కనుగొన్నట్లు తెలుసుకున్నాడు. వారు ఒక అందమైన వేడుకలో వివాహం చేసుకున్నారు మరియు సిండ్రెల్లా యొక్క సవతి సోదరీమణులు ఆమె దయతో ప్రేరణ పొందారు, దయగలవారు కూడా అయ్యారు. కాబట్టి సిండ్రెల్లా కథ ప్రేమ, దయ మరియు కలలు చాలా ఊహించని మార్గాల్లో కూడా నిజమవుతాయనే నమ్మకం యొక్క కథగా మారింది.